ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 3వ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే రెండవ కార్తీక సోమవారం పూజా విధానం, అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాని కామెంట్ చేయండి. ఇక నవంబర్ 3వ తేదీ రెండవ కార్తీక సోమవారం వచ్చింది. ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన, శివుణ్ణి స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాన్ని కలుగుతారు. ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది. మరి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే పుణ్యం నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేరును తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి. ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి. ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది. ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి. కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్టు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి. జాజి పువ్వులు, మల్లె పువ్వులు, సింగు పువ్వులు, చామంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది. శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేల దీపం అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు, అలాగే కార్తీక పౌర్ణమి నాడు నారికేల దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయని పగలగొట్టండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. 2వ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టకూడదు. ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. మీ పూజ గది ముందు కూర్చొని
ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి. తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ క్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయమంతా ఉపవాసం ఉండాలి. ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యోగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ 2వ కార్తీక సోమవారం నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి. ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు. కాబట్టి ఆవపాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి. అదేవిధంగా చెరుకు రసంతో శివాలయానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేయిస్తే శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందొచ్చు. ఇక శివాలయంలో శివుని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఇక ఈ కార్తీక సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది. దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్యపు పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంలో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి. దీన్ని దీపదానం అని అంటారు. బిల్వదానం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. ఒక్క బిల్వదళాన్ని శివునికి సమర్పించిన కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్ష మాలతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున పేదవాళ్ళకు అన్నదానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా ఈ 2వ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.